ఓకే, రైట్ అండి. సో ఇప్పుడు ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ఆ, నిన్నటి సెషన్ లో మనం డాకర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డాకర్ అంటే ఏంటి, డాకర్ లో అంటే నార్మల్ గా సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ డాకర్ లో ఎలా ఇన్స్టాల్ చేస్తారు, కంటైనర్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ రోజు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కంటైనర్. కంటైనర్ అంటే అసలు ఏంటి, ఓకే, కంటైనర్ అంటే ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు. సో నిన్నటి సెషన్ లో మనం డిస్కస్ చేసుకుంది బేసిక్స్ అన్నమాట. అంటే ఒక సర్వర్ లో మీకు అప్లికేషన్ ఎలా రన్ చేయాలి, ఆ రన్ అంటే అప్లికేషన్ మీకు ప్రొడక్షన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అదే అప్లికేషన్ ని మీరు ప్రొడక్షన్ కి తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ రన్ చేయాలంటే ఏం చేయాలి. ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ ద కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు డాకర్ అయితే ఎంత ఫాస్ట్ గా ఎంత ఈజీగా మీకు కంటైనర్ ని రన్ చేస్తుంది, అప్లికేషన్ ని అవైలబుల్ గా తీసుకొస్తుంది. వీటి గురించి డిస్కస్ చేసామండి. సో ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అసలు కంటైనర్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఏ కంటైనర్. ఓకే, దీని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కంటైనర్, కంటైనర్ అంటే అసలు ఏంటి. సో ఇక్కడ చూస్తే మీరు కంటైనర్ కంటైనర్ అనేది ఒక ప్రాసెస్ అండి. మీరు డాకర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ అప్లికేషన్ లో రన్ అయ్యే ఒక ప్రాసెస్ నే మనం ఏమంటామంటే కంటైనర్ అంటాం. అంటే ప్రాసెస్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి అంటే మీకు ఎప్పుడైతే ఈ డాకర్ ని ఇంట్రడ్యూస్ చేశారో, ఇన్వెంట్ చేశారో, వాళ్ళు ఏం చేశారంటే లైనెక్స్ లో రెండు ఫీచర్స్ ని ఓకే ఈ ఫీచర్స్ ఉండాలి అనుకున్నారు అనమాట. ఏ ఫీచర్స్ అవి, ఒకటి నేమ్ స్పేస్ అనే ఒక ఫీచరు, నేమ్ స్పేస్ అనే ఒక ఫీచర్ ఉంది, అండ్ సి గ్రూప్స్ అని ఇంకొక ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెండు ఫీచర్స్ ని వాళ్ళు అర్థం చేసుకొని ఈ రెండు ఫీచర్స్ తో మనం కొత్తగా ఏమైనా చేయగలమా. సో నేమ్ స్పేస్ అంటే ఏంటి అంటే మీకు ఏదైనా ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, అప్లికేషన్ ని మీరు లేదా ఏదైనా ఒక ప్రాసెస్ రన్ అవుతుంది, అప్లికేషన్ ఆ ప్రాసెస్ ఏదో ఒకటి రన్ అవుతుంది. ఈ ప్రాసెస్ కి ఏమవుతుందంటే మీకు పిఐడి అనే ఒక నేమ్ స్పేస్ ఉంటుంది అనమాట. అంటే మీకు ఒక ప్రాసెస్ కి ఇంకొక ప్రాసెస్ కి మధ్యలో రెండింటిని ఐసోలేట్ చేయడానికి ఒక అప్లికేషన్ లో ఉన్న ఒక ప్రాసెస్ ఇంకొక అప్లికేషన్ లో ఉన్న ఇంకొక ప్రాసెస్, లేదా ఒక అప్లికేషన్ లో ఉన్న ఒక ప్రాసెస్ అదే అప్లికేషన్ లో ఉన్న ఇంకొక ప్రాసెస్ రెండు కలవకుండా ఏ ప్రాసెస్ కి ఆ ప్రాసెస్ రన్ అయ్యే విధంగా మీకు ఏమవుతుందంటే పిఐడి అనేది వర్క్ అవుతుందండి. దాన్నే మనం ఏమంటామంటే ప్రాసెస్ ఐడి అంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏం ఎగ్జాంపుల్, మనము ఒక ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుందామండి. ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే ఇందులో మీకు మల్టిపుల్ ప్రాసెసెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇది మొత్తం ఒక అప్లికేషన్ అనుకోండి. మీకు ఏదైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏదో ఒక ఈ కామర్స్ వెబ్సైట్, మింత్రానో జియోనో ఉంది కదా, ఇందులో ఈ అప్లికేషన్ టోటల్ గా రన్ అవ్వాలి అంటే మీకు బ్యాక్ ఎండ్ లో చాలా సర్వీసెస్ అంటే మీకు చాలా ప్రాసెసెస్ రన్ అవ్వాలి అనమాట. అవి ఏంటి అవి, మీకు యూజర్ ప్రాసెస్ ఒకటి రన్ అవ్వాలి, మీకు యూజర్ ప్రాసెస్ రన్ అవ్వాలి. ఈ యూజర్ ప్రాసెస్ వెళ్ళి ఆర్డర్ ప్రాసెస్ తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అంటే యూజర్ లాగిన్ అయ్యాడు, ఆర్డర్ ఏమైనా చేస్తాడా అని చెప్పి చెక్ చేస్తుంది అనమాట. సో యూజర్ ప్రాసెస్ వెళ్ళి ఆర్డర్ ప్రాసెస్ తో రన్ అవుతుంది. అంటే ఇది అప్లికేషన్ లో ఉన్న ఇంకొక ప్రాసెస్. ఇట్లాగే మీకు ఇంకొకటి పేమెంట్ ప్రాసెస్, నోటిఫికేషన్ ప్రాసెస్, ఇలాగా మీకు చాలా ప్రాసెసెస్ అయితే ఒక అప్లికేషన్ లోపల రన్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అన్నిటికి ఒక ప్రాసెస్ కి ఇంకొక ప్రాసెస్ కి ఐ మీన్ లిటరల్ గా కోడ్ లో సంబంధం లేదండి. ఈ ప్రాసెస్ లో రాసిన కోడ్ యూజర్ మేనేజ్మెంట్ కోసం, ఈ ప్రాసెస్ లో రాసిన కోడ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కోసం, ఇంకొక ప్రాసెస్ లో రాసిన కోడ్ ఏంటి పేమెంట్ మేనేజ్మెంట్ కోసం, ఇంకొక ప్రాసెస్ లో మీకు నోటిఫికేషన్ మేనేజ్మెంట్ కోసం, ఇంకొక ప్రాసెస్ లో మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం, ఇంకొక ప్రాసెస్ లో మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం. ఇలాగా మీకు చాలా సర్వీసెస్ అయితే రన్ అవుతుంటాయి. ఈ అన్నిటి సర్వీసెస్ ని కలిపి మీరు ఏమంటారు అంటే ఒక అప్లికేషన్ అంటారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే ఈ ప్రాసెసెస్ అన్ని కూడా రన్ అవ్వాలి కదా. అంటే ఈ యూజర్ ప్రాసెస్ లో ఉన్న కోడ్ కి ఈ ఆర్డర్ ప్రాసెస్ లో ఉన్న కోడ్ కి ఏ విధమైన సంబంధం లేదు. అంటే ఈ యూజర్ ప్రాసెస్ అప్లికేషన్, ఈ ఆర్డర్ ప్రాసెస్ అప్లికేషన్ రెండు డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ సర్వీసెస్ అన్నమాట. మళ్ళీ అప్లికేషన్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం, డిఫరెంట్ సర్వీసెస్ అన్నమాట.
లేదా మైక్రో అప్లికేషన్స్ అనుకోండి. ఈ మైక్రో అప్లికేషన్స్ అన్ని కలిస్తే మీకు ఒక అప్లికేషన్ తయారవుతుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి. కంప్యూటర్ లో మీకు ఏముంటాయి? సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది, దాని తర్వాత ఈథర్నెట్ ఉంటుంది, ఆ తర్వాత కీబోర్డు, మౌస్, ఇవన్నీ మానిటర్, వీటన్నిటిని కలిపి మనం ఒక కంప్యూటర్ అంటున్నాం. అంటే చిన్న చిన్న వస్తువులన్నిటిని కలిపి ఎలాగైతే మనం ఒక పెద్ద కంప్యూటర్ అంటున్నామో, అలాగే ఇక్కడ మీకున్న చిన్న చిన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మైక్రో అప్లికేషన్స్ అనొచ్చు, లేదా మైక్రో సర్వీసెస్ అనొచ్చు. ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామంటే ఒక పెద్ద ఈ కామర్స్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు. సంబంధం లేదంటే ఇందులో రాసిన అప్లికేషన్ కోడ్ అనేది యూజర్స్ కోసం, యూజర్ మేనేజ్మెంట్, యూజర్ లాగిన్ చేయాలా, సైన్ అవుట్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అనే కోడ్ ఉంటుంది ఇందులో. ఇందులో రాసింది వచ్చేసరికి యూజర్ ఏ ఆర్డర్స్ చేశాడు, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేశాడా, ఆర్డర్ పెట్టాడా అని చెప్పి చూడడానికి. కార్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆర్డర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఆర్డర్స్ లో ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి యూజర్ పేమెంట్ ఎలా చేస్తున్నాడు, కార్డ్ ద్వారా చేస్తున్నాడా, యూపీఐ ద్వారా చేస్తున్నాడా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేకపోతే గిఫ్ట్ వౌచరా, ఇవన్నీ కూడా మీకు పేమెంట్ సర్వీసెస్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్ని కూడా అవి పనిచేసే విధానం డిఫరెంట్ అండి. కాబట్టి ఒక అప్లికేషన్ లో ఉండే సర్వీసెస్ లోనే మీకు మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఒక ఒక ప్రాసెస్ కి ఇంకొక ప్రాసెస్ కి సంబంధం లేదు. సంబంధం లేదు అంటే అందులో రన్ అయ్యే అప్లికేషన్ వేరే, ఇందులో రన్ అయ్యే అప్లికేషన్ వేరే, అప్లికేషన్ ఆర్ ఎల్స్ మైక్రో అప్లికేషన్ వేరే అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, వీటి రెండింటిని మీకు డివైడ్ చేస్తారు. ఈ యూజర్ మేనేజ్మెంట్ ఒక ప్రాసెస్ ఐడి మీద రన్ అయితే, ఈ ఆర్డర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఒక ప్రాసెస్ ఐడి మీద రన్ అవుతుంది. పేమెంట్ మేనేజ్మెంట్ ఇంకొక ప్రాసెస్ ఐడి మీద రన్ అవుతుంది. ఇంకొక ప్రాసెస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోటిఫికేషన్ మేనేజ్మెంట్ ఉందనుకో, ఈ నోటిఫికేషన్ మేనేజ్మెంట్ ఇంకొక ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇలాగా మీకు ఏమవుతుంది, ఒక అప్లికేషన్ లో మల్టిపుల్ ప్రాసెసెస్ అన్నిటిని కలిపి మీకు ఒక అప్లికేషన్ అంటారు. అంటే ఒకదాంతో ఒకటి మళ్ళీ ఎక్స్టర్నల్ గా కమ్యూనికేషన్ అవన్నీ జరుగుతాయి. బట్ పాయింట్ ఏంటి, వీటిని మటుకు ఐసోలేట్ చేసేది ఏంటంటే మీ ప్రాసెస్ ఐడి ఐసోలేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మీరు, క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ ని నేను జస్ట్ ఓపెన్ చేస్తే మీకు బ్యాక్ ఎండ్ లో, లేదా ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే ఇక్కడ చూసారా బ్యాక్ ఎండ్ లో ఎన్ని ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆ క్రోమ్ రిలేటెడ్ గానే మీకు ఈ ప్రాసెసెస్ అన్ని రన్ అవుతున్నాయి. మీరు ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే పిఐడి ఉంటుంది చూడండి, క్రోమ్ ఒక్కదానికే ఇన్ని ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు క్యాన్వా అని నా దగ్గర ఒక టూల్ ఉందండి. ఈ క్యాన్వా టూల్ కి బ్యాక్ ఎండ్ లో కొన్ని ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి అనమాట. ఆ ప్రాసెసెస్ వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. అంటే మీకు ఏమవుతుంది, ఈ ప్రాసెసెస్ అన్ని కూడా ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ప్రాసెస్ ఐడి ద్వారా డిఫరెన్షియేట్ చేస్తాం. దాన్ని ఒక నేమ్ స్పేస్ గా తీసుకుంటారండి. అది మొత్తం మీకు ఒక నేమ్ స్పేస్ గా తీసుకుంటారు. నా మాటలు వినిపిస్తున్నాయండి క్లియర్ గా అందరికి? ఎస్ సార్, వినిపిస్తున్నాను. Yes, sir. చెక్ యువర్ ఆడియో సతీష్ సార్. Yes, yes, sir. Yeah, now it's clear. I got it. Thank you. రైట్. సో ఇదన్నమాట మీకు ఓవరాల్ గా ప్రాసెస్ అంటే పిఐడి అనేది ఒక నేమ్ స్పేస్ అన్నమాట. ఇది కాదు, ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అనవసరంగా తీసేసానే, బట్ దట్స్ ఓకే. ఇక్కడికి వచ్చి ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందామండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు, మీరు ఏదైతే యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఉంది చూసారా, ఆ యూజర్ మేనేజ్మెంట్ చిన్న అప్లికేషన్, మైక్రో అప్లికేషన్ లేదా మైక్రో సర్వీస్ ఉంది. ఇది ఒక పోర్ట్ నంబర్ మీద వర్క్ అవుతుందండి, 3006 అనుకుంది. ఆర్డర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఇంకొక పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవుతుంది. రెండు కూడా ఒకటే పోర్ట్ నెంబర్ మీద అయితే వర్క్ అవ్వవు. ఓకే, ఏదైతే మీకు యూజర్ మేనేజ్మెంట్ ఉందో, ఆర్డర్ మేనేజ్మెంట్ ఉందో, రెండు కూడా ఒకటే పోర్ట్ నెంబర్ మీద వర్క్ అవ్వవు. అలా వర్క్ అసలు మీకు కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక అప్లికేషన్ ఆ పోర్ట్ నెంబర్ ని తీసేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ల్యాండ్, ఒక ప్లాట్ ఉంది అనుకోండి. ఒక ప్లాట్ ని ఇద్దరు వ్యక్తులు కొనుక్కోవచ్చా? అలా కొనుక్కోవడం జరగదు. ఆ ప్లాట్ అతనికే రిజిస్టర్ చేయబడింది. అదేంటి సార్ ఇది కబ్జా చేసేస్తున్నారు అంటే అదంతా ఇల్లీగల్ అన్నమాట. లీగల్ గా చూస్తే ఒక భూమి, ఒక ప్లాట్ ఉంది అంటే ఆ ప్లాట్ ని ఒకతనే రిజిస్టర్ చేసుకోగలడు. ఇక్కడ కూడా ఒక పోర్ట్ లో మీకు ఏదైనా ఒక అప్లికేషన్ రన్ అవుతుందంటే ఒక పోర్ట్ ఆ అప్లికేషన్ కే ఇచ్చేస్తారు అనమాట. సో ఏదైనా డేటా లోపలికి వస్తుంది, ఆ అప్లికేషన్ కి హిట్ అవ్వాలి అంటే ఆ పోర్ట్ ద్వారానే లోపలికి వస్తుంది. అలాగా మీకు ఇప్పుడు ఆర్డర్ మేనేజ్మెంట్ తీసుకెళ్లి ఇదే పోర్ట్ అసైన్ చేయడానికి కుదరదు అనమాట. సో పోర్ట్ నంబర్ అనేది కూడా మీకు అప్లికేషన్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఏమైంది,
ఒక అప్లికేషన్ లో ఉండే ప్రాసెస్ రెండు నేమ్ స్పేసెస్ మీద డిపెండ్ అయినాయి. ఒకటి ప్రాసెస్ ఐడి అనే నేమ్ స్పేస్ వల్ల, ఇంకోటి వచ్చి పోర్ట్ నంబర్ అనే నేమ్ స్పేస్ వల్ల. ఈ రెండిటి వల్ల మీకు ఏమవుతుంది, ఒక అప్లికేషన్ లో ఉండే మల్టిపుల్ ప్రాసెసెస్ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఐసోలేట్ అయి ఉన్నాయి. ఐసోలేట్ అయి ఉన్నాయి అంటే సంబంధం లేదని అర్థం అంటే ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్ ఉంటుందండి, కానీ దీనిలో రన్ అయ్యే అప్లికేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఈ ప్రాసెస్ లో రన్ అయ్యే అప్లికేషన్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకొక ప్రాసెస్ లో రన్ అయ్యే అప్లికేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలనుకోండి, మీరు ఒక వీడియో స్ట్రీమ్ చేస్తున్నారు, వీడియోని చూస్తున్నారు అనుకోండి. వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియో స్ట్రీమింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. బ్యాక్ ఎండ్ లో ఆడియో రావడం ఇంకొక ప్రాసెస్. ఆడియో ప్రాసెస్, వీడియో ప్రాసెస్, ఈ రెండింటిని కంబైన్ చేస్తేనే మీకు ఒక వీడియో స్ట్రీమ్ అవుతుంది. అంత మాత్రానికి ఆ వీడియో ఒకటి కాదు, ఇది ఒక ప్రాసెస్ అలా చెప్పడానికి కుదరదు. ఈ వీడియో అనేది ఒక ప్రాసెస్, బ్యాక్ ఎండ్ లో వచ్చే ఆడియో ఒక ప్రాసెస్, ఈ రెండు కలిపితేనే మీకు మెయిన్ గా వచ్చే వీడియో వస్తుంది అనమాట. సో ఇక్కడ అంటే విజువల్, ఆడియో ఈ రెండు కలిపితే మీకు ఒక వీడియో స్ట్రీమ్ అవుతుంది అంటున్నాను. ఇక్కడ కూడా అలానే మీకు ఒక అప్లికేషన్ కావాలంటే మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి రన్ అవ్వాలి, కానీ ఒకదాంతో ఒకదానికి సంబంధం ఉండదు. ఇది ఇన్ జనరల్ గా జరిగేది అనమాట బ్యాక్ ఎండ్ లో. దాన్నే మనం ఏమంటున్నాం అంటే నేమ్ స్పేస్ అంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా నేను ఒక కంటైనర్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తానండి. ఆల్రెడీ మన దగ్గర డాకర్ సర్వర్ ఉంది కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి రండి, EC2కి వస్తే డాకర్ సర్వర్ ఉంది, టెరాఫామ్ డాకర్ సర్వర్ ఉందండి. ఈ డాకర్ సర్వర్ లోకి లాగిన్ చేస్తాను నేను ఒకసారి. లాగిన్ చేసి ఆల్రెడీ డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం ఆ పర్టికులర్ లైనెక్స్ మిషన్ లో మీకు రన్ అయ్యే ప్రాసెసెస్ ఏంటి అనేది చూద్దామండి ఒకసారి. ప్రాసెసెస్ చెక్ చేయాలంటే మీకు ఉండే కమాండ్ ఏంటండి? లైనెక్స్ లో ప్రాసెస్ చెక్ చేయాలంటే మీకు కమాండ్ ఏంటి తెలుసా? ఓకే, నో ప్రాబ్లం, తెలియకపోయినా ప్రాబ్లం లేదులేండి. ఓకే, మీరు లైనెక్స్ లో ఏదైనా ఒక ప్రాసెస్ చెక్ చేయాలి అంటే కమాండ్ ఏంటి అంటే పిఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. PS-EF అన్నారు అనుకోండి, ఈ లైనెక్స్ లో రన్ అయ్యే ప్రతి ప్రాసెస్ మీకు కనిపిస్తుంది అనమాట. sudo su అంటే బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్న ప్రతి అప్లికేషన్ మీకు డిస్ప్లే అవుతుంది. PS-EF grep కంటైనర్ అంటానండి. కంటైనర్ ప్రాసెస్ ఏంటి రన్ అవుతుంది, ఇక్కడ చూస్తే మాకు డాకర్ అనేది రన్ అవుతుందండి. డాకర్ అనేది మీ సర్వర్ లో రన్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వద్దాం. డాకర్ పిఎస్ అంటున్నారు. ఇన్ జనరల్ గా పిఎస్ అనే కమాండ్ ఎందుకోసం ఇస్తున్నామండి మనం లైనెక్స్ లో? ఇన్ ప్రాసెస్ జనరల్ గా ఇప్పుడు వరకు ప్రాసెస్ ని చెక్ చేయడం కోసం ఇస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ డాకర్ పిఎస్ అని అనుకోండి. యాక్చువల్గా ఈ కమాండ్ ఏంటి అంటే మీకు లైనెక్స్ లో రన్ అయ్యే కంటైనర్స్ ని, రన్ అవుతున్న కంటైనర్స్ ని చూడడానికి పిఎస్ అనే కమాండ్ ఇస్తాం. డాకర్ పిఎస్ అంటే డాకర్ లో ఉన్న కంటైనర్స్ ని చూపించు. ఇప్పుడు పిఎస్ అనే కమాండ్ యాక్చువల్ గా ప్రాసెస్ కి ఇస్తున్నాం, అంటే డాకర్ లో ఉన్న ప్రాసెస్ ని చూపించు లేదా డాకర్ లో రన్ అవుతున్న ప్రాసెస్ ని డిస్ప్లే చేయి అని అర్థం. మరి ప్రాసెస్ అంటే ఏంటి? నథింగ్ బట్ యువర్ కంటైనర్స్. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఏ ప్రాసెస్ లేదు అంటుంది. సరే, ఆల్రెడీ కొన్ని బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్నాయి, బట్ లెట్ మీ డూ వన్ థింగ్. డాకర్ పిఎస్ -AQ. ఓకే, వీటి గురించి నేను కాసేపట్లో మాట్లాడతాను. డాకర్ RM డాలర్ డాకర్ PS-AQ అంటాం. ఇదేంటి మనం మీరు ఏం చేశారని నేను కాసేపట్లో చెప్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడైతే మీకు ఏమవుతుంది, డాకర్ పిఎస్ అంటే డాకర్ లో ఏ విధమైన కంటైనర్ రన్ అవ్వడం లేదు. సరే, ఇక్కడికి వచ్చి టీమక్స్ అంటానండి. టీమక్స్ అనేది ఒక టూల్ అన్నమాట, ఒక లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న టూల్. ఆ టూల్ ఏంటంటే ఫుల్ ఫామ్ టెర్మినల్ మల్టీప్లెక్సర్ అంటామండి. అంటే ఈ పర్టికులర్ బ్లాక్ స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ స్క్రీన్ ని టెర్మినల్ అంటారు. అంటే మీరు సర్వర్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అన్నమాట ఇది. ఈ టెర్మినల్ ని నేను 2 టెర్మినల్స్ గా కానీ 4 టెర్మినల్స్ గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. అందుకే దీని పేరేంటి, టెర్మినల్ మల్టీప్లెక్సర్. ఎంటర్ అని చెప్పి Ctrl+P Shift++ ప్రెస్ చేశారు అనుకోండి, మీకు సింగిల్ టెర్మినల్ ఏమైంది, 2 టెర్మినల్స్ అయింది. ఇప్పుడు Ctrl+B అప్ యారో అని చెప్పి Ctrl+B అప్ యారో ఇచ్చారు అనుకోండి, పైకి వెళ్తారు. Ctrl+B డౌన్ యారో ఇస్తే కిందకి వస్తారు, కింద టెర్మినల్ కి వస్తారు. సో వాచ్ -N1 PS-EF grep కంటైనర్ అంటాను. అంటే కంటైనర్ ప్రాసెస్ ఏవైతే రన్ అవుతున్నాయో అవి చూపించు అంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు డాకర్ అనే కంటైనర్ ప్రాసెస్ రన్ అవుతుంది. డాకర్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను కిందకు వచ్చి
డాకర్ రన్ అంటారు. అంటే మీకు ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. డాకర్ రన్ హైఫన్ ఐటిడి, డాకర్ రన్ హైఫన్ ఐటిడి హైఫన్ నేమ్ టెస్ట్ కంటైనర్ అంటారు. టెస్ట్ కంటైనర్ విత్ ఉబంటు ఇమేజ్ అనుకుందాం. ఈ ఉబంటు ఇమేజ్ ఏంటి తర్వాత తెలియదు మీకు. ఇప్పుడు నేను ఎంటర్ అని పెట్టిన వెంటనే ఇక్కడ చూసారా, మీకు డాకర్ పిఎస్ అంటే ఒక కంటైనర్ కంటైనర్ క్రియేట్ అయిందండి. ఆ కంటైనర్ ఐడి ఎంత, D39839. ఇక్కడ చూడండి, D39839. అంటే మీకు ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. కంటైనర్ తో పాటు మీకు ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి డాకర్ స్టాప్ టెస్ట్ కంటైనర్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుందో ఒకసారి చూడండి. 1621 అనే ప్రాసెస్ అక్కడ హైలైట్ చేసిన ప్రాసెస్ ఏమవుతుంది, నేను ఎప్పుడైతే డాకర్ స్టాప్ టెస్ట్ కంటైనర్ అంటున్నానో వెంటనే ఆ ప్రాసెస్ అనేది కిల్ అయిపోతుంది చూడండి. అంటే మీరు ఇక్కడ కంటైనర్ ని షట్ డౌన్ చేస్తున్నారు. షట్ డౌన్ చేసిన వెంటనే మీకు ఆ ప్రాసెస్ ఏమైపోయింది, ఆగిపోయింది. మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ కొత్త ప్రాసెస్ ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. డాకర్ స్టార్ట్ అంటే మీకు మళ్ళీ ఇదిగోండి కొత్త ప్రాసెస్ ఒకటి క్రియేట్ అయింది. 1997 ప్రాసెస్ అయితే క్రియేట్ అయింది. అంటే ఏంటి అర్థం, కంటైనర్ అంటే ఏంటి, కంటైనర్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ విల్ రన్ ద అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీ. మిమ్మల్ని ఎవరైనా సరే వాట్ ఈస్ మీన్ బై కంటైనర్ అంటే ఇన్ డాకర్ ఆర్ డాక్ కంటైనర్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ డాకర్ విచ్ విల్ రన్ ద అప్లికేషన్ అండ్ ఇట్స్ డిపెండెన్సీ. అప్లికేషన్ తో పాటు అప్లికేషన్ కి కావాల్సిన డిపెండెన్సీస్ ని రన్ చేసేదే మీకు కంటైనర్ అన్నమాట. సో ఇదే అండి కంటైనర్ అంటే. అర్థమైందా, వాట్ ఈస్ మీన్ బై కంటైనర్ Yes, ఎవ్రీవన్? అర్థమైంది సార్, అర్థమైంది. గుడ్. సో నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, కంటైనర్ అంటే ఒక ప్రాసెస్ అని అందరికి తెలిసింది. ఓకే, మరి ఇప్పుడు ఈ సి గ్రూప్స్ ఎందుకండి, ఈ సి గ్రూప్స్ ఎందుకంటే కంట్రోల్ గ్రూప్స్ అంటాం వీటిని. ఇవి ఎందుకంటే మీ కంటైనర్ ని కంటైనర్ లో ఉన్న సిపియు, ఇప్పుడు కంటైనర్ లో అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే మీకు ఏం కావాలి, కొంత ర్యామ్ కొంత సిపియు కావాలి. ఓకే, ఏదైనా ఒక అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే మీకు సిపియు అనేది ప్రాసెస్ చేయాలి, ర్యామ్ లో మీకు అప్లికేషన్ స్టోర్ అవ్వాలి, అంటే సిపియు ర్యామ్ కావాలి. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు ఎక్కువ సిపియు ఎక్కువ ర్యామ్ కన్జ్యూమ్ చేసేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మిగతా వాటికి సిపియు అండ్ ర్యామ్ ఉండకుండా పోతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ, ఇప్పుడు ఒక కంపెనీలో ఒక వర్కర్ వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో ఆ ఎంప్లాయీ వర్క్ చేస్తా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో తనతో పాటు ఇంకొక కొలీగ్ వచ్చాడు. కొలీగ్ వస్తే ఆ కొలీగ్ కి ఒక 10,000 శాలరీ అనుకోండి, ఈ పక్కన అతనికి వచ్చేసరికి ఒక 50,000 శాలరీ అనుకో. సో ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన అతను నాకు కొంచెం శాలరీ ఇంక్రీజ్ చేయండి అంటే, ఎందుకంటే ఆల్రెడీ అతను 50,000 ఇస్తున్నాము, మీకు ఇవ్వలేము అని చెప్పి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కంపెనీలో. అంటే ఆల్రెడీ రిసోర్సెస్ మొత్తం ఎవరు కన్జ్యూమ్ చేస్తారు అంటే వచ్చిన మనీ, అంటే అంత చిన్న కంపెనీ అంటే ఏదో చిన్న కంపెనీ అనుకోండి, లో ఇన్వెస్ట్మెంట్ తో చిన్న కంపెనీ బిజినెస్ పెట్టాడు, షాప్ ఏదో ఒకటి పెట్టుకున్నాడు, తనకి ఒక ఎంప్లాయీని తీసుకొచ్చుకున్నాడు. ఎంప్లాయీ మొత్తమే తనకు వచ్చిన ప్రాఫిట్ ని తీసేసుకున్నాడు. ఇంకొక ఎంప్లాయీని తీసుకొస్తే తనకేమి ఇస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, మీకు ఏదైతే అప్లికేషన్ రన్ అవుతుందో అప్లికేషన్ అనేది మొత్తము సిపియు రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేసేస్తుంది అనుకోండి, సిపియు ర్యామ్ ని కన్జ్యూమ్ చేసేస్తే కొత్తగా ఇంకొక అప్లికేషన్ క్రియేట్ అయితే ఆ అప్లికేషన్ రన్ అవడానికి సిపియు ర్యామ్ ఎక్కడి నుంచి తీసుకురాలేదు. కాబట్టి సి గ్రూప్స్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే, ఒక కంటైనర్ లో ఏదైనా ఒక అప్లికేషన్ రన్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. నీకు ఇంత సిపియు ఇంత ర్యామే ఇస్తున్నాము, దానికి మించి మేము ప్రొవైడ్ చేయలేము అని చెప్పి చెప్పొచ్చు డైరెక్ట్ గా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తానండి, మెమరీ టెస్ట్ అనే కంటైనర్ క్రియేట్ చేస్తాను. దానికి 300 MB ర్యామ్ అలొకేట్ చేస్తానండి. ఇక్కడ చూస్తే మీకు Ctrl+B డాకర్ స్టాట్ అంటాను. ఇక్కడ ఎలా ఒకటి, ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీకు మెమరీ టెస్ట్ అనే ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ ఎంత ర్యామ్ ని కన్జ్యూమ్ చేస్తుందంటే, ఇక్కడ చూసారా ఈ టెస్ట్ కంటైనర్ కి మనం ఏమీ లిమిట్ ఇవ్వలేదు. కాబట్టి
నా సర్వర్ లో 1 GB ర్యామ్ ఉంటే ఆ 1 GB ర్యామ్ మొత్తాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. కన్జ్యూమ్ అంటే ఆ 1 GB ర్యామ్ మొత్తాన్ని తీసేసుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుంది, మెమరీ టెస్ట్ అనే ఒక కంటైనర్ మాక్సిమం ఎంత కన్జ్యూమ్ చేయాలని చెప్పాం, 300 MB. కాబట్టి లిమిట్ ఎంత తీసుకుంటుంది, 300 MB తీసుకుంటుంది. దానికి మించి ఎక్కువగా మీకు అప్లికేషన్ వెళ్ళిందంటే ఆ కంటైనర్ డౌన్ అయిపోతుంది అనమాట, షట్ డౌన్ అయిపోతుంది లేదా టెర్మినేట్ అయిపోతుంది. సో ఇది మీకు సి గ్రూప్స్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కంటైనర్ ని క్రియేట్ చేస్తాను, డాకర్ రన్. ఇదంతా సి గ్రూప్స్ అన్నమాట. ఇదేం చేస్తుంది, మీకు ఒక ప్రాసెస్, మీకు ఇక్కడ చూసారా T6 అని చెప్పి ఒక కంటైనర్ క్రియేట్ అయింది. ఇది మాక్సిమం ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే 50% ఆఫ్ సిపియూ మటుకే కన్జ్యూమ్ చేస్తుంది. మీరు కావాలంటే దీని ఇంకా 20% కి, మీకు ఎంత ప్రాసెసర్ మీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాసెసర్ ఉందనుకో, దానిలో ఇంత పర్సెంట్ ఆఫ్ ప్రాసెసర్ ఇది తీసుకోవాలి అని చెప్పి మీరు డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ లోకి వెళ్దామండి. డాకర్ ఎగ్జిక్యూట్ -IT T6 బ్యాష్ అంటాను, apt update -y అండ్ apt install -y స్ట్రెస్ అంటానండి. స్ట్రెస్ అనేది ఒక టూల్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది, స్ట్రెస్ అనే టూల్ ఏం చేస్తుంది అంటే మీకు లాజికల్ గా హెవీ లోడ్ ని అనేది పుట్ ఆఫ్ చేస్తుంది అనమాట. అంటే మీకు సిపియూ మొత్తం కన్జ్యూమ్ చేసేస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు 50% అన్నాం కాబట్టి 50% వరకే వెళ్తుందండి ప్రాసెసింగ్, అంతకు మించి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రెస్ ఏం చేస్తుందంటే, స్ట్రెస్ అంటాను, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, నాకు ఒక 10 minutes కంటిన్యూస్ గా సిపియూ అనేది ఎక్కువ కన్జ్యూమ్, ఎంత కన్జ్యూమ్ అవుతుంది చూడండి, ఇక్కడ సిపియూ అనేది 50% వరకే కన్జ్యూమ్ అవుతుంది. అదేంటి అంతే ఎందుకు కన్జ్యూమ్ అవుతుందంటే మనం స్పెసిఫై చేసింది అంతే, నువ్వు 50% ఆఫ్ సిపియూ మటుకే యూజ్ చేసుకో అని చెప్పాను. ఎక్కడ చెప్పాము, ఇక్కడ చెప్పాను చూడండి, సిపియూ కోటా అనేది 50,000 అంటే 50% ఆఫ్ ద టోటల్ సిపియూ మీరు కన్జ్యూమ్ చేసుకోండి అంటున్నాము. సో ఇప్పుడు నేను టెస్ట్ కంటైనర్ లోకి వెళ్తానండి. డాకర్ ఎగ్జిక్యూట్ -IT టెస్ట్ కంటైనర్ బ్యాష్ అని చెప్పి ఇందులో కూడా స్ట్రెస్ ఇన్స్టాల్ చేస్తాను, apt update -y అండ్ apt install -y స్ట్రెస్ అంటాను. ఓకే. టెస్ట్ కంటైనర్ లో కూడా సేమ్ యూజ్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏమి లిమిట్ చేయలేదండి, సిపియూని ఏమి లిమిట్ చేయలేదు. ఇక్కడ మటుకు 50% ఆఫ్ సిపియూ మటుకే కన్జ్యూమ్ అవ్వాలని చెప్పాము. కానీ ఇక్కడ మనం ఏమీ లిమిట్ చేయలేదు కాబట్టి మీకు ఏమవుతుంది అంటే 100% ఆఫ్ ద సిపియూ కన్జప్షన్కి వెళ్ళిపోతుంది. చూద్దాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు ఇది. సో కూడా apt update -y is done. apt install -y స్ట్రెస్ అన్నానంట. స్ట్రెస్ ఇన్స్టాల్ అయిందా, అయిందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్ట్రెస్ అంటే ఇప్పుడు చూడండి ఎంత సిపియూ తీసుకుంటుందో అది. ఇక్కడ కూడా ఒక 10 minutes పాటు స్ట్రెస్ అప్లై చేస్తాం. అప్లై చేసి ఇక్కడ చూడండి మీకు 50% తీసుకుంటుంది. ఎందుకు 50% తీసుకుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 100% సిపియూలో 50% మీకు T6 అనేది తీసేసుకోవాలి. టెస్ట్ కంటైనర్ కూడా టెస్ట్ రిమైనింగ్ సిపియూ కన్జ్యూమ్ చేయాలి. సరే ఇప్పుడు నేను మెమరీ టెస్ట్ లోకి వెళ్ళాను అనుకోండి, డాకర్ ఎగ్జిక్యూట్ -IT మెమరీ టెస్ట్ లోకి వెళ్ళి ఇందులో కూడా నేను స్ట్రెస్ అప్లై చేశాను అనుకోండి, apt update -y. ఓకే. మీకు ఒకనొక టైంలో ఏమవుతుందంటే ఏదో ఒక కంటైనర్ అనేది రిమూవ్ అయిపోతుంది, లేదా కంటైనర్ కి ఈక్వల్ గా సిపియూ అనేది షేర్ అవుతుంది. చూడండి, apt install -y స్ట్రెస్ అంటారు. ఓకే. స్ట్రెస్ install -y కదా కదా.
గుడ్. ఓకే, ఇక్కడ కూడా ఇన్సలేదు. ఇప్పుడు ఇక్కడ స్ట్రెస్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ కూడా కంటిన్యూస్ గా నేను ఏం చేస్తాను, ఒక 10 minutes పాటు ఈ కంటైనర్ ని 100% CPU మీద రన్ చేయాలనుకుంటాను. ఇప్పుడు చూడండి, కొంచెం ఆ ఫ్లాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? 8IO4 ఇవి ఇన్పుట్ అండి, ఇవి అవసరం లేదు. CPU 8 CPU తీసుకోవాలి, VM2 ఎంత ర్యామ్, 128 MB ఆఫ్ ర్యామ్, ఇవంతా మీకు అవసరం లేదు. ఓకే, ఈ స్ట్రెస్ గురించి మనం అంత ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ పాయింట్ ఏంటంటే, ఇది అప్లై చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, మీరు స్ట్రెస్ అప్లై చేశాను కదా, అప్లై చేసిన వెంటనే ఇది చూడండి, ఫెయిల్ టు రన్ కంప్లీటెడ్ ఇన్ 2 seconds అంటాం. అంటే రన్ అవ్వట్లేదు, అప్లికేషన్ అసలు రన్ అవ్వట్లేదు. మళ్ళీ ఏం చేస్తాను, డాకర్ ఎగ్జిక్యూట్ -IT టెస్ట్ కంటైనర్ లోకి వెళ్తానండి. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాను, స్ట్రెస్ అంటాను, ఇలా ఇచ్చేసి మళ్ళీ నాకు 10 minutes రన్ అవ్వాలి. ఇది నాకు 10 minutes రన్ అవ్వాలంటాను, కానీ మీకు అది రన్ అవ్వదు. మీరు అక్కడ చూస్తే ఇప్పుడు CPU పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ డాకర్ ఎగ్జిక్యూట్ -IT మెమరీ టెస్ట్ లోకి వెళ్ళి బ్యాష్ అని చెప్పి, ఇప్పుడు దీనిలో కూడా స్ట్రెస్ ఇన్స్టాల్ చేశాను, స్ట్రెస్ రన్ చేశాను అనుకోండి, మీకు అప్లికేషన్ టెర్మినేట్ అయిపోతుంది. చూడండి, ఆ స్ట్రెస్ అనే అప్లికేషన్ రన్ అవ్వదు. కంటైనర్ రన్ అయినప్పటికి కూడా ఆ అప్లికేషన్ రన్ అవ్వదు. ఇక్కడ చూడండి ఏమైంది, మీకు టెస్ట్ కంటైనర్ లో కూడా 10 minutes రన్ అవ్వాల్సిన స్ట్రెస్ మీకు ఏమవుతుంది, 0% పడిపోయింది. అంటే అప్లికేషన్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. ఎలా చెప్తారండి? సరే, ఒక పని చేద్దాం. Ctrl+B షిఫ్ట్ పర్సెంటేజ్ అంటే మీకు రెండుగా టెర్మినేట్ ఇలా వస్తుంది కదా. ఇందులో మీకు ఆల్రెడీ మెమరీ టెస్ట్ అనే దానిలో ఉన్నాను. ఇక్కడ డాకర్ ఎగ్జిక్యూట్ -IT టెస్ట్ కంటైనర్ అని చెప్పి బ్యాష్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ ఇస్తాను. చూడండి, ఇచ్చి ఇది నాకు మళ్ళీ 10 minutes పాటు రన్ అవ్వాలి. 10 minutes పాటు రన్ అవ్వాలి అంటే కదా, స్ట్రెస్ టెన్ సెకండ్స్ అప్పుడు 10 minutes అంటారండి. ఇప్పుడు మీకు పెరిగింది అక్కడ, ఎందుకంటే ఇటు పక్క స్ట్రెస్ అనేది రన్ అవుతుంది కాబట్టి. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్ట్రెస్ అని చెప్పి ఈ కంటైనర్ లో కూడా ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు రెండిట్లో కూడా టెర్మినేట్ అయిపోతుంది. చూడండి, టైమ్ అవుట్ టైమ్ అవుట్ 10 seconds పాటు 10 minutes అని ఇస్తారండి. ఇక్కడ మీకు స్ట్రెస్ రన్ అవుతుంది కాబట్టి 50% తీసుకుంటారు. ఇప్పుడు ఈ కంటైనర్ రన్ చేశాను అనుకోండి, మీకు రెండిట్లో కూడా ఒక టైం వచ్చేసరికి రెండు డిస్కనెక్ట్ అయిపోవాలి. ఇదిగోండి, ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూడండి, T6 దగ్గర ఫెయిల్ అయిపోయింది కాబట్టి టెస్ట్ కంటైనర్ ఎంత తీసుకుంది, 100%. అంటే ఏదో ఒక అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, ఇప్పుడు నేను కంటైనర్స్ లో కొన్ని అప్లికేషన్స్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఈ T6 లో కంటైనర్ లో ఉండే అప్లికేషన్ హెవీ సిపియూని తీసేసుకుంటుంది అనుకోండి, అప్పుడు మెమరీలో ఉండే అప్లికేషన్ ఆ సిపియూని కన్జ్యూమ్ చేయడానికి కుదరదు, సిపియూ రన్ అవ్వదు, అసలు అప్లికేషన్ రన్ అవ్వదు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, సి గ్రూప్స్కి వెళ్ళాలి. సి గ్రూప్స్ లో మీకు ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా చూస్తే ఈ రెండు కంటైనర్స్ లోనే మీకు ప్రాబ్లం వచ్చింది, కానీ వేరే ఈ కంటైనర్ లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే కంట్రోల్ గ్రూప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కంటైనర్ లో మీకు ఏ విధమైన ప్రాబ్లం రాలేదన్నమాట. సో సి గ్రూప్స్ ఏం చేస్తాయంటే లిమిట్ చేస్తాయండి. సింపుల్ గా ఈ ఎగ్జాంపుల్ అంతా మీకు అర్థం కాకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, సి గ్రూప్స్ అనేవి ఏం చేస్తాయంటే దే విల్ లిమిట్ ద సిపియు అండ్ ర్యామ్. సో ఒక అప్లికేషన్ కి లేదా ఒక కంటైనర్ కి ఎంత సిపియు ఇవ్వాలి, ఎంత ర్యామ్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు సి గ్రూప్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ సి గ్రూప్స్. అర్థమైందా? సార్ అవి లిమిట్ చేస్తాయా, రిజర్వ్ చేస్తాయా సార్? లిమిట్ చేస్తాయి. రిజర్వ్ అంటే ఎప్పుడో ఎత్తిపెట్టి దాన్ని మళ్ళీ అప్లికేషన్కి ఇవ్వాలి కదా, అలా ఉండదు. ఇక ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో కంటైనర్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు వాటికి కావాల్సినవి ఇస్తాయి అన్నమాట. రిజర్వింగ్ అంటే ఏంటి, అది క్రియేట్ కాకముందే ఇంత కావాలని చెప్పి రిజర్వ్ చేసుకోవడం కదా. అది దెన్ ఒకవేళ కంటైనర్ రన్ అవ్వాల్సిన అవసరం వచ్చింది, ఆ టైంలో సిపియు ఎక్కడైతే హోస్ట్ చేసామో అక్కడ మెమరీ లేదనుకోండి, రన్ అవ్వదు. బట్ అది ప్రాబ్లం కదా. సో అంటే నాకు ఈ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ కి ఎంత మెమరీ అలొకేట్ చేస్తామో అలాగే ఉండదు సార్? అంత అలా ఉండదు. మనం కంటైనర్ రన్ చేసేటప్పుడే సిపియూని డిఫైన్ చేస్తాము, ఎంత సిపియూ కావాలి, ఎంత ర్యామ్ కావాలని. ఇప్పుడు మనకి యూజర్ మేనేజ్మెంట్ మైక్రో సర్వీస్ ఉంది, ఇంకొక ఆర్డర్ మైక్రో సర్వీస్ ఉంది. ఈ అన్ని సర్వీస్లు ఒకే సిస్టమ్ మీద నేను ఒక EC2 మీద రన్ చేస్తున్నాను అనుకోండి.
సడన్లీ యూజర్స్ ఎక్కువ అయ్యారు అనుకోండి, సో ఈ కంటైనర్స్ ఎక్కువ అయినాయి, ఆర్డర్ అదే కదా ఆర్డర్ ప్రాబ్లం, కంటైనర్కి స్పేస్ లేదనుకోండి, అప్పుడు ఈవెన్ ద యూజర్స్ అదే కదా ప్రాబ్లం. దెన్ కనీసం ఒక్క కంటైనర్ అన్న ఆర్డర్స్ రన్ అవ్వాలి కదా, కానీ EC2 మీద మీరు స్పేస్ నేను లేదు. చెప్పేది వినట్లేదు. మీరు మీ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు, నేను సమాధానం చెప్తున్నాను. మీకు అదే ప్రాబ్లం అవుతుంది. కంటైనర్స్ లో కంటైనర్స్ అనేవి షట్ డౌన్ అయిపోతాయి. అందుకోసం వాటిని మేనేజ్ చేయడం కోసం మనం క్యూబర్నెటిస్ ని తీసుకొస్తున్నాము. మనం హెవీ సర్వర్స్ ని తీసుకుంటాము. వాటిని మేనేజ్ చేయడం కోసం క్యూబర్నెటిస్ ని ప్లేస్ చేస్తాము అని చెప్తున్నాను. ఈ లోపల మీరు ఓకే అడుగుతుంది. ఓకే జస్ట్ సరే. నేను చెప్పేది మీరు వినట్లేదు. మీ క్వశ్చన్ మీరు అడిగేస్తూ ఉన్నారు. ఓకే, ఓకే 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 సో దిస్ ఇస్ ద పాయింట్ అండి. మీకు ఆ కంటైనర్స్ మీకు ఖచ్చితంగా రన్ అవ్వాలి. నాకు పాయింట్ ఆఫ్ టైంలో అవి రన్ అవ్వాలి అంటే మీకు ఇప్పుడు CPU, ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్ అనేది హెవీగా యూటిలైజేషన్ చేసేస్తుంది. యూజర్ మేనేజ్మెంట్ ఎక్కువ తీసేసుకుంటుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే క్యూబర్నెటిస్ యూజ్ చేసుకొని, క్యూబర్నెటిస్ లో దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ అస్ రిసోర్స్ కోటాస్. అది మీకు రిసోర్స్ కోటాస్ వచ్చినప్పుడు తెలుస్తుంది, తొందరపడదు. ఓకే, ఓకే కంటైనర్స్ కి సి గ్రూప్స్ ఎలా అలొకేట్ చేస్తాము ఏంటనేది చెప్తున్నాను నేను మీకు. అంటే ఈ కంటైనర్ దేని బేస్ మీద క్రియేట్ చేశారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేమ్ స్పేస్ అండ్ సి గ్రూప్స్ యూజ్ చేసుకొని మీకు కంటైనర్స్ అనేవి రన్ అవుతున్నాయి. కంటైనర్ అనేది ఒక ఓకే ప్రాసెస్. ఆ ప్రాసెస్ లోపల మీరు అప్లికేషన్ ని, దాని డిపెండెన్సీస్ ని రన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే, ఓకే ఓకే సో సి గ్రూప్స్, సి అంటే ఏంటో చెప్పారు. కంట్రోల్ గ్రూప్స్ అండ్ కంట్రోల్ గ్రూప్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ కంటైనర్. కంటైనర్ అంటే ఏంటి అంటే ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు డాకర్ అనేది ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అంతా కూడా నెక్స్ట్ టైం, అంటే నెక్స్ట్ మీరు డాకర్ లో ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారో ఇవన్నీ కూడా డాకర్ గురించి కాదండి, కంటైనర్ గురించి. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారు. యూట్యూబ్ అనేది ఒక అప్లికేషన్. నార్మల్ గా మీరు ల్యాప్టాప్ లో యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఎక్కడ ఓపెన్ చేశారు? బ్రౌజర్ లో ఓపెన్ చేస్తారు. లేదు, మీరు ఒక AWS గురించి మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే AWS వెబ్సైట్ ఓపెన్ చేయాలి. AWS వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటే మీరు AWS గురించి తెలుసుకుంటున్నారు, కానీ ఆ బ్రౌజర్ ఏదైతే ఉందో గూగుల్ క్రోమ్ కానీ, ఎడ్జ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, వీటి గురించి మీరు తెలుసుకోవట్లేదు. ఇవి ఏం చేస్తాయి? మీకు ఆ వెబ్ అప్లికేషన్ ని మీ ముందు తీసుకువస్తాయి అనమాట. అంతేగాని ఇక్కడ కూడా అదే జరుగుతుంది. డాకర్ అనేది కంటైనర్స్ ని క్యారీ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు పోర్ట్కి వెళ్ళారా ఎప్పుడైనా? సీ పోర్ట్ ఎప్పుడైనా పోర్ట్ కానీ ఏదైనా చూసారా? సరే, ఎస్ సార్ ఎస్ సార్ అక్కడ ఒక పెద్ద షిప్ ఉంటుంది అండి, చాలా పెద్ద షిప్ ఉంటుంది. ఆ షిప్ పైకి మీకు కొన్ని కంటైనర్స్ ని యాడ్ చేసి ఉంటారు. ఇక్కడ షిప్ ఇంపార్టెంట్, కంటైనర్స్ ఇంపార్టెంట్ అంటే కంటైనర్స్ ఇంపార్టెంట్. ఎందుకు? కంటైనర్స్ లోనే మీకు యాక్చువల్ గూడ్స్ అనేవి ఉంటాయి అనమాట. రైస్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, కోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఏదైనా సరే మీ కంటైనర్ లో ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి క్యారీ చేస్తారు. అంటే ఇక్కడ నాకు ఇంపార్టెంట్ ఏంటి? షిప్పా కంటైనరా? నాకు ఆ గూడ్స్ ఇంపార్టెంట్. ఆ గూడ్స్ క్యారీ చేసిన కంటైనర్ ఇంపార్టెంట్. ఆ కంటైనర్ దేని మీద రన్ అవుతుంది? మీకు డాకర్ మీద రన్ అవుతుంది, లేదా ఆ షిప్ మీద రన్ అవుతుంది అనమాట. ఆ షిప్ మీద స్టోర్ చేస్తాం. ఇక్కడ కూడా డాకర్ అనేది ఒక షిప్ అన్నమాట. అంటే మీకు కంటైనర్స్ ని రన్ చేయడానికి మీకు యూజ్ అయ్యే ఒక ఇంజన్. మీరు డాకర్ యూజ్ చేసుకోవచ్చు, పాడ్మెన్ యూజ్ చేసుకోవచ్చు, RKT యూజ్ చేసుకోవచ్చు, కంటైనర్ డి యూజ్ చేసుకోవచ్చు, CRIO యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మీకు మల్టిపుల్ కంటైనర్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. అందులో మనం ఎక్కువగా విన్న పేరు డాకర్ కాబట్టి అందరూ డాకర్ డాకర్ అంటారు. సో పాడ్మెన్ అని కూడా ఒకటి ఉందండి. పాడ్మెన్ కూడా మీకు కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ లైక్ డాకర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సో దాట్, అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఇంటూ కన్ఫ్యూజన్ స్టేట్. ఈ పాడ్మెన్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ డాకర్ PS అంటే ఎలాగైతే మీకు వాట్ వాజ్ దట్ కంటైనర్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ చూడండి. డాకర్ PS అని అనుకోండి, మీ కంటైనర్స్ అనే డిస్ప్లే అవుతున్నాయి కదా. అదే విధంగా ఇక్కడ పాడ్మెన్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఏది RHEL లో ఉంటుంది అనమాట. రెడ్ హ్యాట్ లైనెక్స్ 8 వర్షన్ నుంచి మీకు డిఫాల్ట్ గా ఇచ్చేసారు దీన్ని, పాడ్మెన్ అనే దాన్ని. పాడ్మెన్ అనేది కూడా మీకు ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో లెట్ మీ యాక్సెస్ దట్ సర్వర్. ఆ సర్వర్ యాక్సెస్ చేస్తాను చూడండి. ఇది నా వర్చువల్ మిషన్ అండి. అది AWS లో డిప్లాయ్ చేస్తుంది కాదు, ఇది నా వర్చువల్ మిషన్.
192, 168, 223.139 చైతన్య. అందులోకి లాగిన్ చేసిన తర్వాత, అంటే ఆ సర్వర్లోకి లాగిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, పాడ్మెన్ పిఎస్ అంటానండి. పాడ్మెన్ పిఎస్ అన్నాను అనుకోండి, మీకు ఇక్కడ చూడండి డిస్ప్లే చేసింది, అవుట్పుట్ ఇచ్చింది. అది అవుట్పుట్ ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? కంటైనర్ ఐడి, ఇమేజ్, కమాండ్స్. ఇక్కడ చూడండి, మీరు దీన్ని డూప్లికేట్ సెషన్ తీసుకోండి. డాకర్ పిఎస్ అంటే కంటైనర్ ఐడి, ఇమేజ్, కమాండ్, క్రియేటెడ్, స్టేటస్, పోర్ట్స్, నేమ్స్. అదేనా ఇక్కడ కూడా చూపించింది మీకు? పాడ్మెన్ పిఎస్ -a అంటారండి. మీకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ పాడ్మెన్ స్టార్ట్ వెబ్ యాప్ అంటానండి. సారీ, డాకర్ ఇచ్చాను నేను, పాడ్మెన్ కదా. పాడ్మెన్ స్టార్ట్ వెబ్ యాప్ అంటే ఇక్కడ చూడండి, పాడ్మెన్ పిఎస్ అంటే మీకు ఒక కంటైనర్ రన్ అవుతుంది. అంటే పాడ్మెన్ అనేది ఏంటి? ఇక్కడికి వచ్చి పాడ్మెన్ ఇన్ఫో అంటారండి. పాడ్మెన్ ఇన్ఫో అంటే దాని ఇన్ఫో మొత్తం చూపిస్తుంది. పాడ్మెన్ అనేది కూడా మీకు ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్, సింప్లీ లైక్ యువర్ డాకర్. మీ డాకర్ ఎలాగైతే ఉందో పాడ్మెన్ కూడా ఒక కంటైనరైజేషన్ ప్లాట్ఫామే. సో కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మనం డాకర్ గురించి నేర్చుకోబోతున్నామా, కంటైనర్స్ గురించి నేర్చుకోబోతున్నామా? డాకర్ పిఎస్ కంటైనర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్, కంప్లీట్లీ రిలేటెడ్ టు కంటైనర్స్. రేపటి సెషన్లో, రేపు కాదండి, రేపు ఉండదు సెషన్ మీకు మండే ఉంటుంది సెషన్. ఓకే, మండే సెషన్లో I will introduce you to the Docker, how to install the Docker and how to configure the network. వీటన్నిటి గురించి మాట్లాడి దాని తర్వాత we will go into the main concept. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో they can go into the they can enroll for the course and they can start working out. ఓకే, సో ఈ రోజుతో ఇంతేనండి. సో రేపటి సెషన్లో మనం మిగతా కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ మీ? ఎనీ క్వశ్చన్స్? ఎవరైనా ఉంటే ఇప్పుడు అడగొచ్చండి. లాస్ట్ ఎన్ని మీకు ఇంకా టైం మంత్స్ సార్ యాక్చువల్లీ ఇది? 20 days అండి. ఓకే, ఫుల్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ రెండు నేర్పిస్తారా? మొత్తం డాకర్ అండ్ క్యూబర్నెటిస్ మొత్తం నేర్పిస్తాం. ఓకే సార్. ఈ రోజు రికార్డెడ్ డెమో సెక్షన్ ఏమన్నా షేర్ చేస్తారా? అది మీకు యూట్యూబ్ లో ఉంటుందండి, ఓకే యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది. లేదంటే మీరు దుర్గా సాఫ్ట్ వాళ్ళకి చెప్తే దుర్గా సాఫ్ట్ వాళ్ళ ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఎవ్రీడే రికార్డెడ్ వీడియోస్ వస్తాయి, రికార్డెడ్ డాక్యుమెంట్స్ వస్తాయి. యూ డోంట్ నీడ్, ఐ మీన్ సారీ, రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎవ్రీడే రికార్డెడ్ వీడియోస్ వస్తాయి, డాక్యుమెంట్స్ వస్తాయి మీకు. రైట్ అండి. మండే హ్యావ్ ఎ నైస్ డే. సార్. మండే సేమ్ టైమింగ్ అండి, 7 o'clock. ఓకే సార్. ఓకే అండి. టుమారో నో మండే సార్. రేపు సెషన్ లేదు, మండే రోజు ఒక డెమో ఉంటుంది. దాంతో మీకు 3 డెమోస్ అయిపోతాయి. తర్వాత నుంచి ట్యూస్డే నుంచి యువర్ బ్యాచ్ విల్ బి అట్ 6 o'clock అండి. 6 o'clock కి మార్చ్ అయిపోతుంది. 6 to 7:30 ఉంటుంది మోస్ట్లీ. ఓకే, ఓకే సార్. రైట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై గైస్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.